హలో గైస్, మీరు స్టడీస్ కోసం జర్మనీకి రావాలనుకుంటున్నారా? మరి ఐఎల్స్ రాశాక ఓవరాల్ బ్యాండ్ 6 వచ్చి ఏదో ఒక సెక్షన్లో తగ్గాయని, 5 ఆర్ 5.5 బ్యాండ్స్ వచ్చాయని, ఈ స్కోర్తో యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తారా, నాకు వీసా వస్తుందా అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఐఎల్స్ ఏదో ఒక సెక్షన్లో తగ్గాయని చెప్పి యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేస్తారు. చాలా లిమిటెడ్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. బెటర్ ఆప్షన్ ఏంటంటే టోఫెల్ ఆర్ డ్యూలింగో రాయడం బెస్ట్. టోఫెల్ అంటే 80 to 85 ఐబిటి రాసేస్తే సరిపోతుంది. డ్యూలింగోలో 110 వస్తేనే ఇక్కడ అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేసి, లేదు నేను ఐఎల్సే రాస్తాను అంటే మళ్ళీ ఇంకో అటెంప్ట్లో మంచిగా స్కోర్ వచ్చాయంటే యూనివర్సిటీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తాయి. వన్స్ మీ స్కోర్ని యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసిందంటే డెఫినెట్లీ మీకు వీసా అనేది కూడా వచ్చేస్తుంది. సో దీని గురించి ఆలోచించి ఎక్కువ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. టోఫెల్, డ్యూలింగో ఇవి ఉన్నాయి. సో అవి కూడా ట్రై చేయొచ్చు. మెయిన్గా పబ్లిక్ యూనివర్సిటీస్కి మాత్రం తక్కువ స్కోర్తో యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుందంటే చెయ్యదు. సో లేదు అనుకుంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్. బాయ్ బాయ్.